సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని విషయాలు చాలా వరకు మీకు చెప్పాను గత ఎపిసోడ్స్లో. ఇన్ని విషయాలు సేకరించి మీ ముందు ఇచ్చేటువంటి ఈ ప్రయత్నం సక్సెస్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. నాకు ఈ ప్రయత్నంలో సహకరించినటువంటి మేకప్ చీఫ్ మాధవరావు గారికి ఎప్పుడు సర్వదా కృతజ్ఞనే ఉంటాను. అలాగే జేబీవి శర్మ గారు ఈనాడులో పనిచేసి తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర పిఆర్ఓగా కూడా పనిచేసి ఎంతో విశేష అనుభవం గడించిన ఆయన కూడా ఎన్నో అమూల్యమైన సలహాలు సూచనలు నాకు ఇచ్చారు. వీళ్ళిద్దరి సహకారం నాకు ఉండబట్టే ఇన్ని విషయాలు మీ ముందు ఉంచాను. నాకు తెలిసినంత వరకు సమగ్రమైన విషయాలు మీ ముందుంచేటువంటి ఈ ప్రయత్నం ఎప్పటికీ కూడా విజయవంతం అవుతుంది అన్న నమ్మకంతోనే ముందుకు సాగాను. ఆ ప్రయత్నం సక్సెస్ అయినందుకు కూడా చాలా సంతోషపడుతున్నాను. కృష్ణ గారు బయటికి వెళ్ళేటప్పుడు షూటింగ్ సమయాల్లో కానీ లేదా మిగతా సమయాల్లో కానీ ఆయన డబ్బులు అనేది ఉంచుకోరు. ఇది చాలామందికి తెలియదు. తన పర్సులో కానీ లేకపోతే జేబులో కానీ ఆయన అసలు డబ్బులు అనేది ఉంచరు. పెళ్ళైనటువంటి కొత్తల్లో విజయమ్మ గారితో కలిసి ఆయన హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళి ఇద్దరు కూడా మంచి ఫుడ్ తీసుకున్నారు, నాన్ వెజ్ ఐటమ్స్తో సహా. బిల్లు ఆ రోజుల్లోనే పెద్ద తడిసి మోపడంత అవుతుంది అంటారు కదా, అంత పెద్ద బిల్లు కాకపోయినా బిల్లు అయితే అయింది. ఇద్దరు ఆవిడేమనుకున్నారంటే ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయని ఆవిడ అనుకున్నారు, ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయని ఈయన అనుకున్నారు. చివరికి బిల్లు పేమెంట్ వచ్చేటప్పటికి ఇద్దరి దగ్గర కూడా డబ్బులు లేవు. అయితే అప్పటికే ఆయన ఫేమస్, బాగా నటుడు, అందరికీ తెలుసు. అవస్థ గమనించినటువంటి యజమాని, ఏంటి సార్ ఏం జరిగింది అంటే, ఏ లేదు అమౌంట్ మర్చిపోయాను, మీ వాళ్ళని ఎవరైనా పంపిస్తారా ఇంటికి, నేను ఇస్తానని చెప్పి ఆయన చెప్పడంతో, భలేవారు సార్, మీరు ఎక్కడికి పోతారు, మీరు రేపు వెళ్ళేటప్పుడైనా పంపించండి ఎవరి చేతైనా అని చెప్పి ఆ హోటల్ యజమాని సవినయంగా చెప్పడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. నెక్స్ట్ డే డబ్బు పంపించేస్తా అనుకోండి, అది వేరే విషయం. ఆయన పర్సనల్గా ఏంటంటే డబ్బులు మాత్రం ఉంచుకోలేదు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే పద్మాలయకి నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే సెల్ ఫోన్ కూడా ఆయన ఉంచుకోరు. అప్పట్లో ఆయనతో సెల్ ఫోన్ మాట్లాడాలంటే ఆ డ్రైవర్ రెడ్డి అని చెప్పి ఒక అతను ఉండేవాడు. ఆ డ్రైవర్ రెడ్డికి కనుక ఫోన్ చేస్తే అతనే ఫోన్ అందించేవాడు అనమాట. కాబట్టి ఆయన ఫోను, సెల్ ఫోన్ అట్టే పెట్టుకునేవారు కాదు, డబ్బులు కూడా తన జేబులో అట్టే పెట్టుకునేవారు కాదు. ఇది ఒక విలక్షణమైన వ్యక్తిత్వంగానే మనం పరిగణించవచ్చు. ఆయనకి ఇష్టమైనటువంటి సోప్స్, జలగా సోప్స్ అనేటప్పటికీ ఆ రోజుల్లో సినిమా నటులు, ముఖ్యంగా నటీమణులు, ప్రముఖ నటి మహానటి సావిత్రి లక్స్ సోప్ని ప్రమోట్ చేసేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్ రూపేణ. ఆ తర్వాత కాలంలో జయప్రద, శ్రీదేవి కూడా లక్స్ సోప్ని ప్రమోట్ చేసేవాళ్ళు, అడ్వర్టైజ్మెంట్ వచ్చేవి కూడా. ఆ రోజుల్లో అది చాలా ఫేమస్. ఏది 70 దశకంలో నేను చెప్తున్నాను, అంతకుముందు 50లోనే మహానటి ఆవిడ అడ్వర్టైజ్మెంట్స్ లక్స్ సోప్కి ఇచ్చింది ఆవిడ. అప్పట్లోనే ఆవిడ రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉండేది, అందరికీ తెలిసినటువంటి విషయమే. 70 దశకంలో లక్స్ సోప్ని అందరూ కూడా ఏమని భావించేవాళ్ళంటే సినిమా తారల సోపు కింద భావించేవాళ్ళు. కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రం మోతీ సోపుని వాడేవారు. మోతీ సోప్ అంటే టాటా గ్రూప్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ సోపు నలుచదరంగా ఉండదు, ఒక పెరల్ టైప్లో ఉంటుంది, అంటే ముత్యం టైప్లో ఉంటుంది. అందుకే దీన్ని మోతీ సబ్బు అని అంటారు. ముఖ్యంగా ఆ రోజు సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు ఈ సోపుని వాడేవాళ్ళు. దీపావళి రోజున దీనికి మంచి డిమాండ్ ఉండేది. దీపావళి రోజున కనుక దీన్ని పెట్టి అభ్యంగ స్నానం కనుక చేస్తే లక్ష్మీ పూజ రోజున అంతా మంచి జరుగుతుందని భావించేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువగా దీన్ని కొనుక్కునేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణ మాత్రం మోతీ సబ్బుని బాగా విరివిగా వాడేవాళ్ళు. అలాగే 1993లో టాటా గ్రూప్ నుంచి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఈ మోతీ సబ్బుని కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు అమెజాన్ లాంటి వాటి చోట మాత్రమే ఇది అవైలబిలిటీలో ఉంది. పెద్ద పెద్ద మార్కెటింగ్ షాపుల్లో దొరకచ్చు, అది కూడా కష్టంగానే ఉంది. ఎప్పటికీ కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో కనుక మనం బుక్ చేసుకుంటే దొరుకుతుంది. ఈ సోపుని ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు. ఆ రోజు 70వ దశకంలో దూరదర్శన్ లేదండి, ఆకాశవాణి మాత్రమే ఉండేది. ఏదైనా సరే ఆకాశవాణి ద్వారా మాత్రమే మనం అన్నీ వినేవాళ్ళం, పాటలు కానీ అలాగే ఏదైనా మంచి సమాచారం కావాలంటే అదే ప్రముఖమైనటువంటి ఆధారం. సూపర్ స్టార్ కృష్ణ తను ఎన్నో మార్లు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ద్వారా
ముచ్చరించేవాళ్ళు, అనేక విషయాలు ముచ్చరించేవాళ్ళు. కురుక్షేత్రం సినిమా ముందు కూడా ఆయన ముచ్చరించారు. అల్లూరి సీతారామరాజు సినిమా ముందు కూడా ముచ్చరించారు. తర్వాత కాలంలో టెలిఫోన్ కాల్స్ అంటే ల్యాండ్లైన్స్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా ఆకాశవాణి వివిధ భారతి వాళ్ళు నిర్వహించినప్పుడు ఫోన్ ఇన్ ద్వారా కార్యక్రమం ద్వారా అభిమానులకు కూడా ఆయన అనేక సందేహాలకి సమాధానాలు చెప్పేవాళ్ళు. ఇవన్నీ కూడా ఆకాశవాణి భద్రపరిచింది, యూట్యూబ్లో కూడా నిక్షిప్తపరిచింది. యూట్యూబ్లో కూడా ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు చూడొచ్చు. ఆ రోజుల్లో దూరదర్శన్ లేనప్పుడు ఆల్ ఇండియా రేడియో స్టేషనే చాలా ప్రముఖమైన సమాచార సాధనం. అందులో కనుక మనం వింటూ ఉంటే చాలా అద్భుతంగా వినిపించేది కూడా. అలాగే అల్లూరి సీతారామరాజు 1974 సంవత్సరం మే 31న రిలీజ్ అయింది. మే 1న రిలీజ్ అయింది, మే 1న రిలీజ్ అయింది. అదే రోజు అదే సంవత్సరంలో ఆగస్టు 15న అల్లూరి సీతారామరాజు సినిమా ఆల్ ఇండియా రేడియో ద్వారా 1 అవర్ పాటు ప్రసారమైంది. సంక్షిప్త చలనచిత్రం అని అంటారు. అది కూడా ఆ రోజుల్లో ఎవరు మర్చిపోరు. ఆ విధంగా ఆ రోజుల్లో ఆయన ఆల్ ఇండియా రేడియో ద్వారా చేసిన ప్రసంగాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. ఆయన ఎక్కువ ఆ రోజుల్లో అంబాసిడర్ కార్ని ఎక్కువగా ఇష్టపడేవారు. అంబాసిడర్ కార్ అంటే ఒక ప్రీమియం కారు, దాన్ని అందరూ కూడా లైక్ చేసేవాళ్ళు. స్కూటర్స్లో ల్యాంబ్రెటా స్కూటర్ అనేది ఆ రోజుల్లో ఫేమస్. తేరి మనసులో ఆయన ల్యాంబ్రెటా స్కూటర్ ఇంకా మిగతా సినిమాల్లో కూడా ఆయన నడిపేవారు. తర్వాత కాలంలో రాజదూత్ని ఆయన ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. స్టంట్ సీన్స్లో రాజదూత్ మోటార్ సైకిల్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు, మీరు ఒకసారి చూడొచ్చు. తర్వాత కాలంలో బుల్లెట్ను కూడా జావా కూడా ఆయన ఉపయోగించారు. ఇలా కొన్ని మహత్తరమైనటువంటి సంఘటనలు ఆయన జీవితంలో చోటు చేసుకునేవి 70 దశకంలో కొద్ది మందికి మాత్రమే తెలుసు. అవి మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వీటిని కనుక మీరు లైక్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.